టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మూడో రోజు కేజ్రీవాల్ ను ప్రశ్నిస్తున్న ఈడీ. లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ దూకుడు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా లైసెన్స్ కలిగిన తుపాకులను సరెండర్ చేయాలన్న పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్. భద్రాచలం ఆలయం ఆఫీసులో మృతదేహం కలకలం. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నాయకులు ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్. తెలంగాణ భవన్ లో నిర్వహించిన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఉద్యాల గ్రామ ఎంపీటీసీ లక్ష్మణ్, చిన్న వడ్డెమాన్ గ్రామ సర్పంచ్ బీఆర్ఎస్ నాయకులు ప్రభాకర్. ఇక వివరాల్లోకి వెళితే, ఇండ్లపై సోలార్ విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం రాయితీలు గణనీయంగా పెంచింది. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద 2 నుంచి 7 కిలోవాట్ల లోపు సామర్థ్యంతో కూడిన చిన్న యూనిట్లను ఏర్పాటు చేసుకునే వారికి గతంలో కంటే భారీగా రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కానీ 8 నుంచి 10 కిలోవాట్ల సామర్థ్యంతో కూడిన పెద్ద యూనిట్లను ఏర్పాటు చేసుకునే వారికి మాత్రం సబ్సిడీని తగ్గించింది. ఎండిన పంట పొలాల పరిశీలనకై నల్గొండలో గులాబీ బాస్ పర్యటన. నల్గొండ లోక్సభ పరిధిలోని ముషంపల్లి, భువనగిరి లోక్సభ పరిధిలోని ఆలేరులలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ అభ్యర్థన మేరకు స్పందించిన కేసీఆర్ రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్న పార్టీ యంత్రాంగం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన పంట నష్టం వివరాలను స్వయంగా తెలుసుకునేందుకు గాను మాజీ ముఖ్యమంత్రి గులాబీ బాస్ కేసీఆర్ రంగంలోకి దిగారు. అత్యధికంగా బోర్లు వేసి నష్టపోయిన నల్గొండ మండలం ముషంపల్లి గ్రామం నుండి ఈ పరిశీలన మొదలు పెట్టే విధంగా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ. ఇవాళ ఉదయం 11 గంటలకు రౌస్ రెవెన్యూ కోర్టులో కవితను హాజరుపరచనున్న ఈడీ అధికారులు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో కలిసి విచారించేందుకు మరో 2 రోజులు కస్టడీ కోరే అవకాశం. వేతన సవరణలో భాగంగా తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు 43.2% కరువు డిఏ ఖరారైంది. ఇటీవలే జరిగిన వేతన సవరణలో ఆర్టీసీ ఉద్యోగులకు రావాల్సిన 82.6% డిఏ బకాయిలలో ప్రభుత్వం 31.1% మూల వేతనంలో కలిపింది. ఇంకా 51.5% డిఏ బకాయిలు ఉండగా దానిని 43.2% వద్ద స్థిరీకరించింది. వేతన సవరణ అనంతరం వచ్చే మూల వేతనంపై 43.2% డిఏలను లెక్కించి జీతంతో పాటు చెల్లించనున్నట్లు తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్ ను 3వ రోజు ఈడీ విచారిస్తోంది. ఈ కేసులో ఇతర నిందితులు ఇచ్చిన వాగ్మూలాల ఆధారంగా ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలుస్తోంది. లిక్కర్ పాలసీ రూపకల్పన, 100 కోట్ల ముడుపులు, గోవా ఎన్నికల్లో హవానా డబ్బు ఖర్చు చేయడం, లిక్కర్ వ్యాపారంలో సౌత్ గ్రూప్ పాత్ర వంటి అంశాలపై ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ నెల మార్చి 28 వరకు కేజ్రీవాల్ ఈడీ కస్టడీలోనే ఉండనున్న నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి నిందితులతో కలిసి మరింత లోతుగా విచారించే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్ రెవెన్యూ కోర్టు ఏప్రిల్ 9 వరకు జుడైసీ కస్టడీ విధించింది. దీంతో ఆమెను పోలీసులు తిహార్ జైలుకు తరలించనున్నారు. 10 రోజుల ఈడీ కస్టడీ ఇవాళతో ముగియనుండడంతో అధికారులు ఆమెను కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఈ నెల 30 వరకు లోక్సభ స్థానాల పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్ వారీగా సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు. సమన్వయ సమావేశాలను పూర్తి చేసిన అనంతరం క్షేత్రస్థాయి ప్రచారంపై దృష్టి సారించాలని ఎంపీ అభ్యర్థులను ఆదేశించిన కేసీఆర్ ఒక్కో లోక్సభ సెగ్మెంట్ పరిధిలో కనీసం 2-3 బహిరంగ సభలు నిర్వహించాలన్న యోచనలో కేసీఆర్. రామగుడం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని లైసెన్స్ కలిగిన తుపాకులను వెంటనే సరెండర్ చేయాలని రామగుడం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఆదేశాలు జారీ చేశారు.
పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో పోలీస్ శాఖ ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఆయుధాల చట్టం 1959 సెక్షన్ 21 ప్రకారం కమిషనరేట్ పరిధిలో నివసిస్తూ లైసెన్స్ తుపాకులు కలిగి ఉన్న వారంతా సమీపంలోని పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేయాలన్నారు. ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా ఎలాంటి హింసాత్మక ఘటన చోటు చేసుకోకుండా ఎన్నికల సందర్భంగా ముందస్తుగా ఆయుధాలు డిపాజిట్ చేయాలని తెలిపారు. అలా చేయని వారిపై కేసు పెట్టేందుకు వెనకాడమని మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో సిపి తెలిపారు. డిపాజిట్ చేసిన ఆయుధాలను ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం తిరిగి తేదీ 7/6/2024 రోజున తీసుకోవచ్చని సూచించారు. ఈ విషయంలో జాతీయ బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే భద్రతా సిబ్బంది, గార్డ్ డ్యూటీలో ఉన్న వారికి మినహాయింపు ఉంటుందని తెలిపారు. భద్రాద్రి ఆలయ కార్యాలయంలో మృతదేహం కలకలం సృష్టిస్తోంది. రామాలయానికి చెందిన సిఆర్ఓ కార్యాలయంపై అంతస్తులోని బాత్రూమ్ లో మృతదేహాన్ని ఆఫీస్ సిబ్బంది మంగళవారం ఉదయం గుర్తించారు. మృతుడు ఖమ్మం పట్టణానికి చెందిన జాఫర్ అని, ఆయన రామాలయం ఆధ్వర్యంలో కొత్తగా నిర్మిస్తున్న వసతి భవన్ లో టైల్స్ వేసే పనికి వచ్చాడన్నట్టు చెబుతున్నారు. కార్యాలయ సిబ్బంది ఫిర్యాదులతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఎంపీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున మేమే పంట నష్టం ఇవ్వలేకపోతున్నాం. దీని బీఆర్ఎస్ పార్టీ రాజకీయ లబ్ధికి వాడుకుంటుంది అన్న మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎంపీ ఎలక్షన్ వస్తూ ఉన్నాయి కాబట్టి మీరు 4 రోజులకే మరి ఈ రకం ప్రకారం మాట్లాడితే అంటే రాజకీయ లబ్ధి కోసం మాట్లాడతారు. మరి మీరు చెప్పేది మాట్లాడేది రైతుల పక్షపాతిగా గత ప్రభుత్వం ఉన్నట్టయితే అలా హరీష్ రావు అయినా ఇంకోరైనా కేసీఆర్ ఉంటే మరి గడిచిన 10 సంవత్సరాల్లో ఎన్ని సందర్భాలు అంటే అధిక వర్షాలు వచ్చి, తుఫాన్లు వచ్చి, కరువులు వచ్చి రైతాంగం పంట నష్టమైన సందర్భాలు 10 సంవత్సరాలు నాకు తెలిసి సుమారుగా 4-5 సంవత్సరాలు ఆ పరిస్థితి ఉండేది. మరి ఒక్కరోజైనా మీరు రైతాంగానికి పంట నష్టం ఇచ్చినరా? ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినరా? పోని గతంలో రైతాంగానికి పంట నష్టం జరిగితే అది కరువు వచ్చినా, వరదలు వచ్చినా ఇన్సూరెన్స్ చేసేది. అంటే ప్రభుత్వమే, కాంగ్రెస్ ఆనాడు ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వమే, వైఎస్ఆర్ రాజశేఖర పీరియడ్ కూడా గవర్నమెంటే రైతుల పక్షాన ఇన్సూరెన్స్ పేమెంట్ చేసి, అంటే ప్రీమియం కట్టి రైతుల పంట నష్టం కట్టి ఇన్సూరెన్స్ సిస్టమ్ ఉండేది. అది మీరు 10 సంవత్సరాలు చేయలే, ఏ రోజు పంట ఇవ్వలే. ఇలా ఏదో మాట అనకూడదు కానీ ఏదో మోసానికి ఎత్తుకున్నట్టుగా ఉంది, సామెత ఉంది. ముందు నాకు జ్ఞాపకం లేదు కానీ ఇలా ముందే మీరు అరుస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. అంటే డెఫినెట్ దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? 100% మీరు రాజకీయాలు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీరు లబ్ధి పొందడం కోసం మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప మీకు రైతుల పట్ల, రైతుల గురించి మాట్లాడిన హక్కు లేదు. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నాయకులు ఏఐసిసి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆధ్వర్యంలో ఎక్లాస్పురం దేవబండ గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పార్టీ కండువాలతో సత్కరించి పార్టీలోకి ఆహ్వానించారు. చేరిన వారిలో ఎక్లాస్పురం సర్పంచ్ భర్త ఆంజనేయులు, కుర్ని సంఘం నాయకులు వేప చెట్టు వీరేష్, మాజీ ఉప సర్పంచ్ వడ్డే నాగేష్, ఫకీర్, దేవబండ నెంబర్ వెంకటేష్, రాములు, నారాయణ, ఎక్లాస్పురం కుమ్మరి శాంతకుమార్, బోయ ఆంజనేయులు, షకీర్, బోయ శంకర్, చిన్న వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బింగుదొడ్డి దొడ్డప్ప, ఎక్లాస్పురం మాజీ సర్పంచ్ కోడెల తిమ్మప్ప, ఆటో సీను, గుర్రాల లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్ లో తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించిన పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి. సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో దానం నాగేందర్ ఓటమి ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చి చెప్పారు. సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ కు పోటీ బీజేపీతోనే అని పేర్కొన్నారు. అయితే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని కేటీఆర్ స్పష్టం చేశారు. పద్మారావు గౌడ్ హైదరాబాద్ నగరంలో ప్రతి ఒక్కరికి సుపరిచితులు. సికింద్రాబాద్ అంటేనే గుర్తుకు వచ్చేది కాబోయే లస్కర్ ఎంపీ పద్మారావు. 2022 ఫిబ్రవరి 14 నాడు టీఆర్ఎస్ కార్పొరేటర్ గా పద్మారావు గెలిచారు. నాటి నుంచి నేటి వరకు పద్మారావు కేసీఆర్ ను వెన్నంటి ఉన్నారు. రౌస్ రెవెన్యూ కోర్టు నుంచి కవితను తరలించేందుకు ఏర్పాట్లు. తీహార్ జైలుకు తరలించేందుకు జైలు వ్యాన్ సిద్ధం చేసిన ఢిల్లీ పోలీసులు.
కవితకు సంబంధించిన అన్ని హెల్త్ రికార్డ్స్ ను ఆమె తరపున న్యాయవాదులకు అందజేయాలని ఈడీని ఆదేశించిన న్యాయస్థానం. అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను. నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు, కానీ దెబ్బతీయలేరు. This is not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. జై కవితక్క. Jai Telangana. జై తెలంగాణ. No. They are fighting it out. It is an illegal case. చిన్న చింతకుంట మండలం ముద్యాల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ ముఖ్య నాయకులు గ్రామ ఎంపీటీసీ లక్ష్మణ్ నాయకులు గడ్డం మాన్యం వెంకటేష్ చిన్నగౌడ్ తదితరులు చిన్న వడ్డెమాన్ గ్రామానికి చెందిన సర్పంచ్ ప్రభాకర్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శంకర్ నరసింహారెడ్డి మరియు బీఆర్ఎస్ పార్టీకి చెందిన యువకులు మహిళలు తదితరులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ను వీడి స్థానిక మండల నాయకులు ఆధ్వర్యంలో దేవకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే జిఎంఆర్ నాయకత్వంలో యువకుడు విద్యావంతుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చెల్ల వంశీచందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే కరెంటు కోతలతో ఇబ్బంది పడుతున్న అన్నదాతలు నేడు పంటలకు నీళ్లు లేక అరిగోసలు పడుతున్నారు. అప్పులు చేసి పంటలు వేస్తే కండ్ల ముందే ఎండిపోతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంటలను కాపాడుకునేందుకు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. తాజాగా ఎస్ఆర్ఎన్సీ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలోని పోచమ్మవాడకు చెందిన రైతులు మంతని గోదావరిని ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహిస్తున్నారు. ధర్నా విరమింప చేయడానికి వచ్చిన సిఐ వెంకటేశ్వర్లు కాళ్లను పట్టుకొని సాగునీరు ఇప్పించాలని రైతులు వేడుకున్నారు. నల్గొండ జిల్లా బీజేపీ పార్టీలో అప్పుడే ముసలం మొదలైంది. నల్గొండ ఎంపీ టికెట్ శానంపూడి సైదిరెడ్డికి కేటాయించడంపై స్థానిక నాయకులు కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఏది ఏమైనా సైదిరెడ్డిని మార్చాలని జిల్లా నాయకులు ఏకతాటిపైకి వచ్చారు. ఈ మేరకు జిల్లా బీజేపీ నేతలు పార్టీ పెద్దలను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. సైదిరెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బీజేపీ రాష్ట్ర నాయకులపై దాడి చేయించి కేసులు పెట్టారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. అలాంటి వ్యక్తికి టికెట్ ఎలా కేటాయిస్తారని ప్రశ్నించినట్లు తెలిసింది. చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం.